రీజన్ ఏంటి ఆంధ్రప్రదేశ్ సార్ బయటికి రావడానికి? యా బేసిక్గా జాయిన్ అయింది. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్న దీంతో మేము 2019లో ఎలక్షన్స్ కంటెస్ట్ చేశాం. నేను వైజాగ్ ఎంపీగా కూడా కంటెస్ట్ చేశాను. వారు నాకు సీట్ ఇచ్చారు. ఆ తర్వాత చేసిన తర్వాత మళ్ళీ ఆ టైంలో సుమారుగా 6% ఓట్లు వచ్చాయి జనసేన పార్టీకి. మేము ఎవరు కూడా గెలవలేకపోయాం. ఆ తర్వాత మళ్ళా వారు సినిమాల్లోకి వెళతారు అని మళ్ళా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. నేనేమనుకున్నానంటే ఒక సీరియస్నెస్ ఏమన్నా పోతుందేమో అప్పుడు అన్నది. ఎందుకంటే మనం ఎలాగైనా ఈ పరిస్థితులు మార్చాలి అని వచ్చాం. ఆయన అదే అనేవాళ్ళు, నేను సినిమాలు వదిలేసి వచ్చాను, మీరు ఉద్యోగం వదిలేసి వచ్చారు, కాబట్టి మనం అంతా కలిసి చేద్దామని అనేవాళ్ళు. మళ్ళా సినిమాల్లోకి వెళ్ళాలంటే ఈ సీరియస్నెస్ తగ్గిపోతుందేమో అన్న దీంతో అప్పుడు దానికి ఆయన ఒకటి చెప్తారు సార్, అంటే మీరు పరిశ్రమల్లో మీరు సంపాదించుకుంటున్నారు, మీకు జాబ్స్ ఉన్నాయి, మీరు సంపాదించుకుంటున్నారు. నాకు ఇది ఒక పరిశ్రమ, నేను ఇందులో వర్క్ చేసి నా ఇన్కమ్ ఇది ఒకటే, నా బ్రెడ్ అండ్ బటర్ సంపాదించుకోవడానికి ఇది ఒకటే దారి అన్నారు. వారు చెప్పింది కరెక్టే, కానీ నేను ఆ టైంలో అలా ఆలోచించాను, ఈ సీరియస్నెస్ ఉండదేమో అన్న దీంట్లో ఆ సమయంలో నేను బయటకు వచ్చాను.